ఏం చూపెడన్నా? నేను ఏం చేయాలి చూపియాలా మళ్ళా? ఏం చూపెడతావు? చూపి మీ డాడీ తలుచుకున్నట్టే చాలు నాకు జర్ర అదే నాకు అర్థమైంది. నువ్వు తలుచుకుని అంతా మీ డాడీ డిపార్ట్మెంట్ మనిషి, ఆయన ఏం చేస్తా చేస్తా అంటున్నావు కదా. అక్కడ మీ డాడీకే చూపెడతా, అక్కడ కెమెరా పెట్టిన కార్లా మీ డాడీకే చూపెడతా. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. టాస్క్ చేస్తుంటే మనకు ఈ టాస్క్ చూడండి, నేనైతే ఏం చెప్పలేను, చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు గురించి గొప్ప గొప్ప కవులు గొప్పగా చెప్పారు. అలాంటి గురువు మీద ఒక అన్మెచ్యూర్డ్ పర్సన్, ఒక విద్యార్థి ఏ విధంగా ప్రవర్తించాడో ఇవాళ టాస్క్ అదే మనకు. అయితే మేడం గారు జూనియర్ కాలేజ్ లెక్చరర్, వీళ్ళ విద్యార్థి ఒక అతను మేడం గారిని లవ్ చేయమని చెప్పేసి వేధిస్తున్నాడు. అతన్ని మనం మార్చడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఎట్లా జరుగుతుంది ఏంటనేది చూద్దాం వ్యూవర్స్. ఓకే, ఫోన్ చేయండి మేడం ఒకసారి. ఏమైంది బ్రదర్, అసలు ప్రాబ్లం ఏంటి? ఏమైనా మా మేడం పిలిచింది వచ్చినాయి నేనేడికి, ఏంద్ర బాబుజీ ఇదే కాదు మేడం అని అంటున్నాం. మేడంని మరి ఎట్లా లవ్ చేస్తుంటారు? ఎట్లా లవ్ చేస్తారంటే మేడం అంటే నాకు చాలా ఇష్టం. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఏమన్నా మా అమ్మనైనా కొట్లేనా ఇంత నూనామే చేయేస్తాం, మీ అమ్మనైనా కొట్టలేరు కాబట్టి నువ్వు ఇట్లా తయారవుతున్నావు. అర్థమవుతుందా? గాడిద లెక్క తయారవుతున్నావు నువ్వు. మీ అమ్మనైనా కరెక్ట్ నువ్వు కొట్టి ఉంటే ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేయవు. కొట్టాడు గిట్టిగా నువ్వెందుకు కొడతావు? నువ్వు ఓన్ వాడిని నన్ను కొట్టినీకి, ఎవరిని కాదురా. నువ్వు ఎందుకు కొడతావు? ఎందుకు అమ్మ మీద కొడుతున్నావు? ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకేమైతుంది? నాకేమన్నా అవుతుంది. నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? నీకేమైతుంది? నువ్వు పురుగు తిరుగుతుంది. నీకేమైతుంది? నువ్వు పురుగు తిరుగుతున్నది. తింపాలా మరి నేను? తిప్పాలా అంటున్నా. అలా ఇంకోసారి కొట్టినా మంచి మర్యాద ఉండదు చెప్తున్నా నేను. ఏం మర్యాద ఉండదు? నువ్వు చేసే పనులన్నీ ఇట్లా ఉన్నాయి. ఏం పని చేసినా? నువ్వు ప్రపోజ్ చేయడం ఏంటంటున్నా? ఒక తల్లి అంటే మీ అమ్మకి అట్లే ప్రపోజ్ చేస్తావా? మా అమ్మకి వాళ్ళు చేస్తారా? మరి ఈమె కానీ చేస్తున్నావు. ఈమె కావాలి చేస్తే మీ అమ్మకానే ముందు ఈమె కొట్టింది కదా. టీచర్ మంచిగా అవార్డు నాకు మంచిగా అనిపిస్తుంది. మీ అమ్మ నాకు మంచిగా అనిపిస్తుంది. చేయాలా? నువ్వు మా అమ్మ దగ్గర ఎందుకు పోతున్నావు? మరి ఈమె దగ్గర ఎందుకు పోతున్నావురా? నువ్వు మాట్లాడుంటే ఎందుకు పోతున్నావు? మీ అమ్మ అంటే అంత కోపం వస్తుంది కదా. మరి ఈమె అంటే ఆమె కోపం కదా? వాళ్ళ భర్త ఇది కదా, వాళ్ళ భర్త ఇది అయితే కాదా? మేడం గిట్ట నా ముంగడ కాలేజీలోకి వచ్చినప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తుంటది మళ్ళా. ఏం ఎక్స్పోజింగ్ చేస్తుంది? గాడి మాట చెంప మింగి కొడతా. మరి చేస్తారా మేడం? నేనేం చేయలేదే. ఎక్స్పోజింగ్ చేస్తే మళ్ళీ మేడం ఇట్లా వస్తుంటే అట్లా గాలిలోకి వెళ్ళి వస్తుంటే నా మైండ్ ఇట్లా ఎగిరిపోతుంది. నా మైండ్ మేడం వస్తుంటే ఇట్లా గాలిలోకి వెళ్ళి వస్తుంటే నా మైండ్ ఇట్లా ఎగిరిపోతుంది. నా మైండ్ మేడం వస్తుంటే. అరే నీకేమన్నా బుద్ధి ఉందారా? నీకు అర్థమవుతుంది తమ్ముడు? అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది నీకు? మేడం మీరు క్లాస్లోనేమో అంత మంచిగా చెప్తారు, అంత మంచిగా చేస్తుంటారు. ఈడేది మేడం ఏం తెలియనట్టు సప్పుడు ఆకుంటారు. మీరు చెప్పుండ్రు ఏదైనా. ఏం చెప్తుందా నీకు మేడం గిట్ట? ఏం చెప్తుంది అంటున్నా? అరే ఏం చెప్తుంది? ఏదో ఒకటి చెప్తుందా? ఏం చెప్తా అంటా? గాడి అంతలా ఎందుకు కొడుతున్నాను? మరి ఇంకేం కొడుతున్నావు? మీ అమ్మ లాంటిది ఆడుతుంది ఇదేనా పని? తల్లి అంటే తల్లితో సమానం. తల్లి తర్వాత తల్లి రామ్ బాడుకావు, తల్లి అలా మరి దాంతో పట్టుకొని చేస్తావా? సారీ, ఆమె పట్టుకొని ఇట్లా చేస్తాను. ఏం చెప్పాలో నీకు? ఐ లవ్ చెప్పాలా మేడం? నీకు మేడం ఐ లవ్ చెప్పాలా అంటున్నా? చెప్తే చెప్పాను. నువ్వు పిచ్చోడా మనిషివా? చదువుకుంటున్నావా? తెలుగు ఉందా నీకు? ఉన్నదన్నా. ఏం తెలుగు ఉంది? ఇప్పుడు మేడం మీరు ఎందుకు సపడాకుంటూ నాకు అర్థమైతలేదు. ముంగడ ఏం మాట్లాడతావు తమ్ముడు? నేను లవ్ చేస్తున్నా అని చెప్పేసి మేము పట్టుకోవాలి నన్ను. అదేనా మేడం చేస్తుంది? లవ్ చేస్తే అండి డైరెక్ట్ చెప్పాలని అవ్వాలని నచ్చరా కట్టింగ్ ఇస్తుంటారు. ఏం కటింగ్ అర్థమవుతుంది. ఏం కటింగ్ అర్థమైంది? చెప్పు, ఏం కటింగ్ అర్థమైంది తమ్ముడు? ఆ కట్టింగ్ లోనే అర్థమైంది. ఏం అర్థమైంది చెప్పు నీకు? ఆమె నీ ముంగట ఏం మాట్లాడలేక ఏడుస్తుందిరా. అదేంది మేడం మీరు కాలేజీలోనేమో నన్ను చూస్తుంటారు, అటు స్మైల్ ఇస్తుంటారు, నన్ను చూసి ఇక్కడ ఏడుస్తారు ఎందుకు మేడం మీరు అట్లా? అరే అవులే బాబు, ఎవరైనా సరే బిడ్డని చూస్తే తల్లి ఏమనుకుంటే నవ్వుతో ఆప్యాయంగా తీసుకుంటుందిరా. అట్లా అని చెప్పేసి అదే రకం అనుకుంటా. ఎవరైనా సరే బిడ్డని చూస్తే తల్లి ఏమనుకుంటే నవ్వుతో ఆప్యాయంగా తీసుకుంటుందిరా. అట్లా అని చెప్పేసి అదే రకం అనుకుంటా. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే బాడకాలు ఉన్న రోజులు ఇట్లానే ఉంటుందిరా బాబు. అర్థమవుతుందా?
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాడకాలు నన్ను రోజులు ఇక ఇదే రోజు అన్నమాట. ఒక ఆడవాళ్ళు బయట పోయి ఈ సమాజంలో పోయి బతకనికి ఇలా, ఒక ఆడవాళ్ళు బయట పోయి ఈ సమాజంలో పోయి బతకనికి ఇలా. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. ఇప్పుడు ఆమె ఇలా నీ కోసం అని చెప్పి ఇలా భర్తను వీళ్ళ పిల్లల్ని అందరు నిలిచిపెట్టి నీ దగ్గర కోసం నువ్వు పోషిస్తావా? అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వేసుకుంటావు తమ్ముడు? మంచిగా చదువుకుంటావు, మంచిగా ఉండు, ఎందుకంటే కెరీర్ ఖరాబ్ చేసుకుంటావు? మంచిగా చదువుకుంటావు, మంచిగా ఉండు, ఎందుకంటే కెరీర్ ఖరాబ్ చేసుకుంటావు? ఆమె నవ్వుతుందంటే వాళ్ళ జాబే అది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండే వాటికి వాళ్ళకి స్మైల్ ఫేస్ ఉండడం వల్ల పిల్లలు తొందరగా అట్రాక్ట్ అయ్యి మంచి చదువుకుంటారనే ఉద్దేశంతో అందుకే అట్రాక్ట్ అయినా మళ్ళీ నీ బొందరా నీ బొంద అట్రాక్టివ్ చెప్తున్నా ఏమర్థమవుతుంది నీకు? 2 నిమిషాలు చాలు మళ్ళీ ఖతం చేసి పాడేస్తాను నేను. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అర్థం కాదు, నువ్వు ఇంకేమని చెయ్యి. మరి చెయ్యి, ఏం చేస్తావు? చెయ్యి అంటున్నా, చెయ్యిరా. నువ్వు ఏం చేస్తావు? చెయ్యి, అది చూసి పెడతా నీకు. చెయ్యి అంటే ఏం చేస్తా, తర్వాత వచ్చినప్పుడు చేస్తా. ఏమొస్తుంది నీకు? అది వచ్చినప్పుడే చేస్తా నేను. నువ్వేం చేస్తావో నేను అంతకన్నా డబల్ చేస్తా. కానీ నేను ఎందుకు సంజాయిస్తున్నా అర్థం చేసుకో తమ్ముడు అని చెప్తే మంచిగా చెప్తాను నీకు. ఒక అన్న లేక సంజాయించి చెప్తున్నా, అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకో. లేదు అట్లే పోతా, నేను ఇదే పాత్రతో పోతా అంటే ఇక వేరే పరిస్థితి ఉంటుంది. ఏముంటుంది ఏది ఉంటుందని తర్వాత చెప్తా నీకు. ఏముంటుంది ఇప్పుడు చెప్పు. ఏముంటుంది తర్వాత చెప్తా. ఇప్పుడు చెప్పు. నీకు అంతకాలం ఎందుకైతే మా టీచర్ ఏం మాట్లాడతలేదు ఆడ, మా టీచర్ తబడాకుంటుంది. ఆమె ఏం మాట్లాడుతా చెప్పు? ఏమని మాట్లాడాలి? ఏమని మాట్లాడమంట చెప్పు? మాట్లాడలేదు ఒకటి. నీకు ఇన్ని రోజులు కాలేలోనేమో స్మైల్ ఇస్తుంటే ఊకే నన్ను పిలుస్తుంటది. నీకు ఇన్ని రోజులు కాలేలోనేమో స్మైల్ ఇస్తుంటే ఊకే నన్ను పిలుస్తుంటది. మేడం నిజమా మేడం మీరు చెప్పేదంతా? మేడం నిజం కాబట్టి ఆమె నిజం కాబట్టి ఏడుచుకో కూర్చుంది బాబు. తమ్ముడు నీకు అర్థమవుతుందా? ఆమె ఎందుకు ఏడుస్తుంది? పనిలోకి ఏడుస్తుందా? పనిలోకి ఏడుస్తుందా అంటున్నా. అంటే మేడం కాలేజీలో అందరు ముంగండి అన్నీ పిలుస్తుంటే కావాలని అందరూ ఏమో కాలేజ్ ఏమనుకుంటారు అంటే వరుణ్ టీచర్ అంటే టీచర్కి వరుణ్ అంటే లైక్ అని అంటారు. తమ్ముడు నీకు ఒకటి చెప్పేది, నువ్వు జర మంచిగా ఉన్న స్టూడెంట్ని మంచి చదువుకుంటావు అనే ఉద్దేశంతో రారా బాబు తమ్ముడు చదువుకోరా, ఇది చేయరా బాబు బిడ్డ అని చెప్తుంది. నలుగురు కొడుకులు ఉన్నప్పుడు ఒక కొడుకుని ప్రేమిస్తుందంటే ఒక మొత్తం నలుగురు కొడుకులు కానట, నలుగురు కొడుకులే. అందులో ఎవరినో ఒకరిని కొంచెం ప్రేమ చూసినంత మాత్రం వాడు ఒక్కడే ఇష్టమని కాదు. అర్థమవుతుందా? నలుగురు కొడుకులు ఉంటే అందులో ఒక్కరిని మంచిగా చూసినంత మాత్రం మిగతా ముగ్గురు కొడుకులు కాదని కాదు, వాళ్ళవి కొడుకులే. వీడు అమాయకుడు కాబట్టి నేను కొంచెం గెట్టని చేయాలనే ఉద్దేశంతో చేస్తారు. నువ్వు కూడా కొంచెం చదువులో వీక్ కాబట్టి నేను కొంచెం ఇది చేయాలని చెప్పేసి మీ పేరెంట్స్ వాళ్ళ మీతో మొత్తుకోవడం వల్ల నేను గెట్ చేసింది రా బాబు. అర్థమవుతుందా? ఇవన్నీ ఇడిసబెట్టి నువ్వు ఎందుకు అంత అవుతున్నావు? హ్యాక్ చేస్తుంది మేడం మమ్మల్ని. ఆమె హ్యాక్ చేయడం కాదు, నేను నిన్ను షేక్ చేస్తా అంటున్నా. షేక్ చేయాలంటే ఫస్ట్ షేక్ ఉండాలి నీ దగ్గర. నా చూస్తావా షేక్ అది? నువ్వు అనుకుంటున్నావు కదా నాదేందో నేను చూపెడతా నీకు. ఏం చూసావా? ఏం చూపిస్తావు? ఏం చేస్తావు? తర్వాత మాట్లాడుకుందాం. ఏం చూపెడాలా? నేనేం చేయాలి? చూపియాలా మళ్ళా? ఏం చూపెడతావు? మీ డాడీ అంటే చాలు నాకు జర్ర. అదే నాకు అర్థమైంది. నువ్వు తలుచుకుని అంతా మీ డాడీ డిపార్ట్మెంట్ మనిషి, ఆయన ఏం చేస్తా అది చేస్తా అంటున్నావు కదా. అక్కడ మీ డాడీకే చూపెడతా. అక్కడ కెమెరా పెట్టిన కార్లా మీ డాడీకే చూపెడతా. మీ డాడీ మంచి పేరు ఉంది మీ నాయనకు, అందుకే ఏం చెప్పలేకపోతున్నా. మీ డాడీకే చూపెడతా. మీ డాడీకి అంత మంచి పేరు ఉంది. పండిత పుత్ర పరమశ ఉంటాను లేక నీ కథలేమో ఇట్లున్నాయి. ఆడ చూడు కెమెరా పెట్టినా రికార్డ్ చేస్తున్నా అంతా చూడు. ఇప్పుడు నీ భాగవతం అంతా చూపెడతా. మీ డాడీకే చూపెడతా. రికార్డ్ చేస్తున్నావు? అవసరం ఉంటాయి. ఏం అవసరం ఉంటాయి? ఎందుకు అవసరం ఉంటాయి? రికార్డ్ చేస్తే ఎవడు ఆపడు? నీ బటానాలకు ఎవడు ఉంగై. అర్థమైంది? నీ బటానాలకి కెమెరా నువ్వు కెమెరా వాళ్ళ కొట్టుకో, ఇంకేమన్నా తీసుకో. ఏం బికినా ఏం చేయలేవు. ఇది ఎవరికి చూపెట్టాలి? మీ డాడీకే చూపెడతా. నీ పనే చేస్తా పో నువ్వు. ఏం చేయాలో చేస్తావు. మేడం మీరేం టెన్షన్ పడక, ఎడవకండి మేడం. మీకు నేను మీ డాడీతోనే మీకు క్లాస్ కౌన్సిలింగ్ ఇప్పిస్తారా? మీరేం టెన్షన్ పడకండి. మీ పని ఎట్లా చేయాలో అట్లా అవుతుంది. ఆగరా ఆపు. నువ్వు అదే రికార్డ్ చేసి పెట్టు. ఈడేమేం చేస్తావు? ఎందుకు రికార్డ్ చేస్తావు? మాస్క్ విడదీసి అన్నీ అన్ని నాటకాలు చేస్తున్నావు. ఏమన్నా నువ్వు అట్లా చేస్తున్నావు? అన్నా గిన్నా ఇప్పుడు నీకు అన్న గుర్తుకొచ్చిందా? మళ్ళా అన్ని గుర్తుకొస్తుంది. కష్టాలు ఉన్నప్పుడు అన్న గుర్తుకొస్తాడు, మళ్ళా సుఖాలు ఉన్నప్పుడు గుర్తుకురాడు. నీకు ఇప్పుడు అన్ని సుఖాలు వెళ్తాయి తమ్ముడు, అన్ని సుఖాలు వెళ్తాయి. మీ డాడీకి చెప్తా. మీ డాడీ ఎంత మంచి పేరు ఉంది, ఆయన దగ్గర లంచం కూడా తీసుకోవడం పేరు అంత మంచి పేరు ఉంది. ఒకరి తాన ఇది చేయడం, ఆయన మంచి 10 మందికి సాయం చేసే గుణం ఉంది. ఏమో అంటారు చూడు, పండిత పుత్ర పరమశ ఉంటాను లేక మీ నాయనకి ఎట్లా పుట్టినవరా నువ్వు? అంత మంచోనికి ఎట్లా పుట్టినవరా గార్దిగా?
మీరు ఏం బాధపడక మళ్ళీ మీ దగ్గరకు వచ్చిన అనుకో ఈ వీడియో యూట్యూబ్లో పెట్టేస్తాను నేను. యూట్యూబ్ ఎందుకన్నా మళ్ళీ యూట్యూబ్ పెడతా అన్ని 10 మంది చుట్టుకొని ఇంకా ఇది చుడతా నేను అన్ని చుడుతుంది, నువ్వేం టెన్షన్ పడకండి. ఒకనికే నన్ను చూసి 10 మంది గాడిదలు తయారవుతారు మళ్ళా, నన్ను చూసి 10 మంది గాడిదలు తయారవుతారు మళ్ళా, అది నీ కారణంగా తయారవుతారు మళ్ళీ అవన్నీ. కానీ గాడిదలు ఎట్లా తయారవుతాయో గాడిదలకు సత్కారం ఎట్లా అవుతాయో కూడా చూస్తావు. నేను ఒక్కరిని చదువుకోవాలి యూట్యూబ్ లో పెడితే అందరు చూసి అందరు గాడిదలు తయారవుతారు, అందరు టీచర్ ఎక్కడ పడతారు. అన్ని గాడిదలకు సత్కారాలు జరుగుతాయి, ప్రధాన సత్కారాలు జరుగుతాయి. నీకు సత్కారాలు గిత్కారాలు అన్నీ అయితే తమ్ముడు ఏం టెన్షన్ పడకు. సత్కారాలు అంటే ఏంది తమ్ముడు? నీకు ఒకటి సరే, నువ్వు వీడియో తీస్తున్నందుకు నువ్వు ఏమి ఇదైతే లేవుగా, వీడియో ఏడాది చేసుకోమంటున్నావు చెప్తా. నీకు ఒక సింపుల్ పాయింట్ చెప్పి నేను వెళ్ళిపోతా. చిన్న మాట తమ్ముడు, ఇప్పుడు ఆమె అందంగా ఉంది, మేడం అందంగా ఉందని చెప్పేసి నువ్వు ఏదో అట్రాక్ట్ అవుతున్నావు, బట్ అది నిజమైన లవ్ కాదు. ఎందుకంటే అర్థం చేసుకో తమ్ముడు, ఆమెకు ఒక సంసారం ఉంది, ఇల్లు పిల్లలు అవి ఉంది. నీ సంసారం వేరు, ఆమెది వేరు, ఆమె ట్రాక్ వేరు, నీ ట్రాక్ వేరు. నువ్వు మంచిగా చదువుకుంటే నీకు అంతకన్నా మంచిగా దొరుకుతుంది, అర్థం చేసుకో. టీచర్ మంచిగా ఉందన్న, టీచర్ మీద స్టూడెంట్ ఆశపడమే చండాలమైన విషయం. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. నీకు ఎందుకంటే నీ భవిష్యత్తు ఉంది తమ్ముడు, నీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటావా చెప్పు? మీ డాడీకి అంత పేరు ఉంది, మంచి పేరు ఉందా లేదా? ఉన్నదన్న. మరి అంత పేరు ఖరాబ్ చేసుకుంటావా? లేదన్న, ఎట్లా ఖరాబ్ చేసుకుంటాం అన్న? మరి ఎందుకు అట్లా అవుతున్నావు? మరి అంటే నా మాట వింటావా? అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అట్రాక్ట్ అవుతున్నాం అంతే. అంటే నా మాట వింటావా? అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అట్రాక్ట్ అవుతున్నాం అంతే. నీకు సీరియస్గా ఒక మ్యాటర్ చెప్తుంది తమ్ముడు. ఇప్పుడు ఈమె వల్ల నీ ప్రాబ్లం అయ్యి ఇట్లా ఇష్యూ బయటకు వచ్చింది అనుకో, ఈ ఇష్యూ బయటకు వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు చేసినా ఎవడన్నాడు? మీ నాయన పేరు మీద వస్తుంది, వాళ్ళ నాయన కొడుకు ఇట్లా చేసిన అంటారు. అప్పుడు మీ నాయన అంత సిన్సియర్ మనిషి, ఒక్కరికి ఒక తల ఉంచినాడు, రేపు నువ్వు చేసిన పని వల్ల తల తీసుకుంటాడు, ఊరేసుకొని చచ్చిపోతాడు. ఏం చేస్తావు అప్పుడు? నువ్వు చేసిన పని వల్ల ఊరేసుకొని చచ్చిపోతే ఏం చేస్తావు? మీ నాయన చచ్చిపోవడం నీకు ఇష్టమా? ఎందుకంత ఇదవుతున్నావు తమ్ముడు? ఇప్పుడు ఈ టైంలో మనకు మస్తు డైలాగులు వస్తాయి, మస్తు చేస్తాం, మనం ఓవర్గా చేస్తాం, కానీ కొంచెం అర్థం చేసుకోతాము. ఎందుకంటే ఇది యవ్వనం కాబట్టి నీకు అట్లా ఉడుకు రక్తంతో ఏం మాట్లాడుతూ నీకు అర్థమవుతుంది. ఒకరోజు మంచిగా కూర్చో, నేను చేసే తప్ప పని నువ్వు అర్థం చేసుకో. ఆమె పెళ్ళి అయింది, ఇప్పుడు ఆమె పెళ్ళి చేసుకునే పరిస్థితులు నువ్వు లేవు, చేసుకునే పరిస్థితులు నువ్వు మరి పెళ్ళి చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు? అట్లాంటి ఆలోచనలు వద్దు తమ్ముడు. మంచిగా చదువుకో, నీకు మంచి భవిష్యత్తు ఉంది. కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెడితే మ్యాథ్స్లో మంచి మార్క్స్ వస్తాయని మేడం చెప్పి, నువ్వు ఇట్లాంటివి ఎందుకు కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు? నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది. మేడం కూడా ఏమంటుందంటే బయట ఎవ్వరు తెలియదు, ఎందుకంటే మీ డాడీకి మంచి పేరు ఉందనే ఉద్దేశంతోనే ఆమె భయపడుతుంది, బాధపడుతుంది. నీ పరువు ఎడబోతుందో, మీ నాన్నగారు పరువు ఎడబోతుందని బాధపడుతుంది. ఆమె మేడమే అంత బాధపడుతున్నప్పుడు నీ గురించి నువ్వెంత బాధపడాలి? ఆమె మేడమే అంత బాధపడుతున్నప్పుడు నీ గురించి నువ్వెంత బాధపడాలి? నువ్వు ఇప్పుడే బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టావు. ఈ టైంలోనే నీ బాడీలో కొన్ని హార్మోన్స్, నీకే కొన్ని హార్మోన్స్ ఇంప్లిమెంట్ అయ్యి నీ మైండ్లో కూడా కొన్ని దురాలోచనలు వస్తుంటాయి. ఈ టైంలో వాటిని కట్టడి చేసినావు అనుకో, కట్టడి చేసి ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నావు అంటే నువ్వు మంచివాడు అవుతావు. అదే దురుద్దేశం పోతే నువ్వు ఇంకొక ఇది అవుతావు. ఇప్పుడు నువ్వు మంచివాడు కావాలన్నా చెడ్డవాడు కావాలన్నా కరెక్ట్ ఏజ్లో ఉన్నావు. నీ హార్మోన్స్ ప్రభావం వల్ల నీకు అట్లా అనిపిస్తుంది, కానీ నువ్వు వాటిని కోరికలు అన్నింటిలో కంట్రోల్ చేసుకో. అర్థమైంది తమ్ముడు? ఇప్పుడు ఏది కావాలన్నా నీ చేతుల్లో ఉంటుంది. అబ్రాహిం లింకన్ కావాలని నీ చేతిలో ఉంటుంది, అవలాగాన్ కావాలని నీ చేతిలో ఉంటుంది. అబ్రాహిం లింకన్ కావాలని నీ చేతిలో ఉంటుంది, అవలాగాన్ కావాలని నీ చేతిలో ఉంటుంది. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత. గాంధీ కావాలని నీ చేతిలో ఉంటుంది, ఘాట్సే కావాలని నీ చేతిలో ఉంటుంది. దయచేసి అర్థం చేసుకో తమ్ముడు. నీ ఆలోచనలు ఈ టైం ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఇప్పుడే జంగాల నుంచి ఊర్లోకి వచ్చినావు. ఒక మార్గం ఎంచుకుంటున్నావు కాబట్టి ఎంచుకో, మంచి మార్గం ఎంచుకొని ఇట్లాంటి మార్గాలు ఎందుకు? ఒక మార్గం ఎంచుకుంటున్నావు కాబట్టి ఎంచుకో, మంచి మార్గం ఎంచుకొని ఇట్లాంటి మార్గాలు ఎందుకు? మీ ఆయనేమో నేను మంచి పోలీస్ ఆఫీసర్ చేయాలి, ఆయన కంటే ఎక్కువ మంచి హై ప్రొఫెషనల్ ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలని ఆయన అనుకుంటున్నాను. నువ్వేమో పోలీస్ గారు నేరస్తున్నావు. లేదన్నా, దొంగ ఎందుకు అవుతామన్నా? మరి ఇట్లాంటి పని చేస్తే దొంగ కాకపోతే ఎవరైతే తమ్ముడు? అర్థం చేసుకో తమ్ముడు. నీకోసం ఎందుకు చెప్తున్నాం? మేము ఇంత ఆమె అయినా సరే మాకైనా సరే పనిలోకి వస్తున్నాం. వారం రోజులు 10 రోజులు మీ ఇంటికాడ కాపాలా కాసి నువ్వు ఆమె చెప్పేది కరెక్టా కాదు ఎంక్వైరీ చేసినాక చేస్తుంటాం. మా ఇంటికి ఎంక్వైరీకి వచ్చినా మీరు? ఎంక్వైరీకి ఇంటికి రాలేము, ఇంటి చుట్టుముట్టున్నావు. నువ్వు ఆడ పోయి మన టీ పాయింట్ దగ్గర టీ తాగినప్పుడుతో సహా మేము చూసినాం. అర్థం చేసుకుంటాం. నీకు మస్తు భవిష్యత్తు ఉంది. వాడి మాటలు వీని మాటలు నమ్మకు. పొరగాళ్ళు ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే కొందరు అట్లా ఇట్లా అని అంటారు. ఏదైనా మంచి మార్గాన్ని ఎంచుకో. ముళ్ళ బాటను ఎంచుకుంటావా, పూల బాటను ఎంచుకుంటావా నీ ఇష్టం. అర్థం చేసుకో. ఆమె ఏం చెప్పలేకపోతుంది మేడం కూడా.
తమ్ముడు ఒక మాట చెప్తా, ఈ వీడియో మేము అప్లోడ్ చేస్తాం. ఆ మేడం కూడా చెప్పాము, టాస్క్ ఇచ్చినప్పుడు చెప్పాము, మేడం మేము వీడియో అప్లోడ్ చేస్తామంటే ఆ ఉద్దేశంతోనే ఆమె వీడియో రికార్డ్ ఉందని చెప్పి ఏం మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే వాయిస్ గుర్తుపట్టినా, నిన్ను గుర్తుపట్టినా మళ్ళీ స్కూల్లో బ్లేమ్ అయ్యేది నీ పరువు, ఆమె పరువు పోతుందనే ఉద్దేశంతో ఆమె ఏం మాట్లాడలేకపోతుంది, ఏం మాట్లాడలేదు కూడా. ఆమె నాకు స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పిందన్నమాట, సారీ సార్ నేను అతను ముంగట ఏం మాట్లాడలేను అన్నది. అర్థం చేసుకో. నిన్ను కూడా ఆమె ముఖానికి నేను బ్లర్ వేస్తాను, నీ ముఖానికి కూడా బ్లర్ వేస్తాను. కానీ ఇట్లనే ఏదో వేషాలు వేస్తే మాత్రం మీ డాడీకి వీడియో చూపిస్తాను. తర్వాత మీ డాడీ ఏమవుతాడో నువ్వేమవుతావో పరిస్థితి లేదు. అట్లా కానీ లేకపోతే ఇట్లా కానీ అట్లా వద్దన్న, మంచిగా ఉంటావు. టీచర్కి సారీ చెప్పు. సారీ టీచర్. కాలు మొక్కు. తప్పలేదు, నేను మొక్క టీచర్. నేను నాకు టీచర్ అంటే టీచరే తమ్ముడు, అట్లేం లేదు. గురువు కన్నా మించిన దైవం ఏముంది చెప్పు, గురువు కన్నా మించిన దైవం ఏముంది చెప్పు. సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది, కానీ సంస్కారం మీలాంటి వారిని నేర్పాలి. సారీ టీచర్. చూసినాము, రెస్పెక్ట్ ఇవ్వాలి. మన తల్లిదండ్రులు ఎంతో టీచర్లు అంతే. అర్థమైంది వ్యూవర్స్? అంటే ఇలాంటివి వాళ్ళ మీద సినిమాల ప్రభావం కూడా కొంతమేరకు ఉంటుంది. సినిమాలు చూసో లేకపోతే ఇంటర్నెట్లో వచ్చే అసంఘిక కొన్ని ఉంటాయి కదా సంథింగ్, ఆ వీడియోల వల్ల మీరు ఇట్లాంటి తప్పుదో పడతారు. కానీ అవి సినిమాలు కూడా ఏంటంటే జస్ట్ చూసి నవ్వుకోవడానికి, అదే నిత్య జీవితం కాదు. అర్థమైందా తమ్ముడు? చూసారు కదా వ్యూవర్స్, విద్యార్థులారా దయచేసి మీకు అట్లాంటి ఆలోచనలు ఉంటే, తప్పుదో పట్టే ఆలోచనలు ఉంటే మాత్రం దయచేసి మీరు అట్లాంటి జోలికి మాత్రం వెళ్ళకండి. మీ లైఫ్ మీదే మీరు టార్గెట్ పెట్టుకోండి. మీ గోల్ ఈజ్ యువర్ అచీవ్మెంట్. యంగ్ ఏజ్లో ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా పొడగొట్టుకోవాలనుకున్నా, ఏదైనా డట్టి కావాలని ఈ ఏజే. కాబట్టి ఈ ఏజ్లో మన కోరికలు కానీ ఏదైనా సరే ఏజ్లో కంట్రోల్ చేసుకొని మీ టార్గెట్ మీద మీరు దృష్టి పెడితే మీ టార్గెట్ రీచ్ అవ్వడం ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతారు. దయచేసి మళ్ళీ చెప్తా వ్యూవర్స్, పదే చెప్తున్నా, మీ కోరికలు మీరు కంట్రోల్ చేసుకోండి ప్లీజ్. ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు మాత్రం మనసులోకి రానివ్వకండి. దయచేసి చెప్తున్నా, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు మనసులోకి రానివ్వకండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద కంటూని దాన్ని మాత్రం కొట్టండి. ఈ వీడియో ఎంత వీలైతే అంత మటుకు షేర్ చేయండి. కొద్దిలో గొప్ప కొంతమంది మారినా మన వీడియో సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ.